వెల్కమ్ బ్యాక్. ఒకరి మీద ఒకరు ఆరోపణలు, సోషల్ మీడియాలో ఘాటైన వ్యాఖ్యలు, ఆధిపత్య పోరు, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు. ఇది ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య కొన్నాళ్లుగా సీన్. పార్టీ క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లింది వ్యవహారం. అలాంటిది ఒక్కసారిగా పరిణామాలు మారుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్న ఇద్దరు ఒకరికొకరు విషస్ చెప్పుకుంటున్నారు. అసలేం జరుగుతోంది? ఇద్దరి వైరానికి ఎండ్ కార్డు పడినట్లేనా, లేదంటే ఇది సోషల్ మీడియాకే పరిమితమా? తిరువూరు టాక్ ఏంటి? నిన్నటి వరకు ఉప్పు నిప్పులా చిన్ని కొలికపూడి, నేడు ఇద్దరి మధ్య చిగురిస్తున్న స్నేహబంధం. ఒకరి పుట్టినరోజుకు మరొకరి శుభాకాంక్షలు. ఇద్దరి మధ్య వైరానికి ఇక ఎండ్ కార్డ్ పడినట్లేనా? ఇద్దరు నేతల విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టిన అంశమేంటి? ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. అయితే ఇదంతా అప్పుడు. ఇప్పుడు సీన్ మారుతుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ఇద్దరి మధ్య ఇన్నాళ్లు ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితులు మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. విభేదాలు సమసిపోయినట్లే కనిపిస్తున్నాయని సైకిల్ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిజానికి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్ని కొలికపూడి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. చినికి చినికి గాలివానగా మారినట్లు అవి రాను రాను రాజకీయ అగాధంగా మారిపోయాయి. నిజానికి గత ఎన్నికల్లో తిరువూరు నుంచి అభ్యర్థిగా వేరే వారిని అనుకున్న కేసినేని చిన్ని చొరవతోనే కొలికపూడికి టికెట్ దక్కిందనే టాక్ ఉంది. అయితే గెలిచిన తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు పెరిగిపోయాయి. 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకున్నా సమస్యకు పరిష్కారం మాత్రం లభించలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఇద్దరి మధ్య సయోధ్య కుదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తిరువూరులో రాజకీయ ఆధిపత్యం విషయంలో చిన్ని కొలికపూడి మధ్య ప్రతిసారి విభేదాలు బహిర్గతమవుతున్నాయి. గత ఏడాది చివరిలో వర్గపోరు వివిధ రూపాల్లో కొనసాగుతూ వచ్చింది. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కొన్నాళ్లుగా మాటలు కూడా సరిగా లేవు అనే గుసగుసలు వినిపించాయి. ఎమ్మెల్యే కొలికపూడి సోషల్ మీడియా పోస్టులు, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న నేతలతో ఏర్పడిన వివాదాలు, ఆ నేతలు చిన్ని వర్గానికి చెందినవారు అనే ప్రచారం తిరువూరు టీడీపీ అంతర్గత రాజకీయాలను వేడెక్కించాయి. ఆ తర్వాత మార్చిలో నెమలి వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా 2 వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టు వస్త్రాల సమర్పణ అంశంలో ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇదంతా ఓవైపు నడుస్తూ ఉండగానే ఇద్దరు నేతల వాట్సాప్ స్టేటస్ తిరువూరు రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమైంది. ఈ నెల 10న ఎమ్మెల్యే కొలికపూడి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ ఎంపీ కేసినేని చిన్ని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు. జన్మదిన శుభాకాంక్షలు కొలికపూడి శ్రీనివాస్ గారు అంటూ రాసుకొచ్చారు. ఇదే కాదు, ఆగస్టు 3న చిన్ని బర్త్డే. ఎమ్మెల్యే కొలికపూడి కూడా వాట్సాప్ స్టేటస్ ద్వారా ఆ రోజు ఎంపీ కేసినేనికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇద్దరు నేతలు ఒకరి జన్మదినానికి మరొకరు బహిరంగంగా శుభాకాంక్షలు చెప్పుకోవడం సాధారణ మర్యాదగానే కనిపించినా గతంలో చోటు చేసుకున్న పరిణామాలతో తిరువూరు రాజకీయాల్లో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో సోషల్ మీడియానే ఇద్దరి మధ్య విభేదాలకు వేదికగా మారగా ఇప్పుడు అదే సామాజిక మాధ్యమం స్నేహపూర్వక సందేశాలకు వేదిక కావడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. పరస్పర శుభాకాంక్షలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతూ ఉండగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లే అనే చర్చ మొదలైంది. తిరువూరు రాజకీయాల్లో ఇంతకాలం కనిపించిన వ్యక్తిగత విభేదాలు, వర్గపోరు, ఆధిపత్య రాజకీయాలకు బదులుగా అభివృద్ధి ఎజెండా ముందుకు వస్తే అది పార్టీకి, నియోజకవర్గానికి రాజకీయంగా ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంటుంది. ఇకటు నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామని ఎంపీ, ఎమ్మెల్యే చెప్తూ ఉండడంతో ఈ పరిణామం టీడీపీ శ్రేణుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఇద్దరి మధ్య పూర్తిస్థాయి రాజకీయ సయోధ్య కుదిరిందా? ప్రస్తుతానికి మర్యాదపూర్వక స్నేహ సంకేతాలకే పరిమితమా అనేది రాబోయే రోజుల్లో వారి ఉమ్మడి కార్యక్రమాలు, బహిరంగ ప్రకటనలు, తిరువూరు రాజకీయాల్లో వారి వర్గాల మధ్య సమన్వయం ద్వారా తేలనుంది.
గతంలో విభేదాలకు కేరాఫ్ గా నిలిచిన ఇద్దరు నేతలు ఇప్పుడు పరస్పర శుభాకాంక్షలతో స్నేహానికి సంకేతాలు ఇస్తూ ఉండడంతో తిరువురు టీడీపీలో కొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేచిందా అన్న చర్చ కూడా జరుగుతోంది.